సోకలాడీస్ ఆర్ రెడీ ఫర్ ది ట్రిప్. ఆ పోలీస్ అంకుల్ మేము ఫోటోలు దిగుతుంటే అప్పనండి అట్లనే చూస్తుండు, ఎక్కువ దిగుతున్నట్టు. రెడ్ రాదు, ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాదు. అదంతా కాదని ఆకలేదు బాగా పొద్దున్న నుంచి. నువ్వు అది చెప్పాలా ఇట్లా? మా అమ్మాయి వస్తే తింటుంది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ట్రిప్ పోతున్నా. నేను మా ఫ్రెండ్స్తోనే వెళ్తున్నా, ముగ్గురం, 3 girls. సో ఇంకో ఇది నా బ్యాగ్. నేను మొత్తం సెట్ పోవడానికి ఇంట్లో ఒప్పుకున్నారు, విత్ పర్మిషన్ పోతున్నా. మా మమ్మీ బిర్యానీ వేసింది మా కోసం. ఎడిపోతున్నా అంటే కేరళ పోతున్నాం. చూడండి, ఓకే, చూసి ఎంజాయ్ అయ్యండి మాలాగా. మా మమ్మీ బిర్యానీ వేసింది గాయస్ మా కోసం. ఇలా ప్యాక్ చేసుకొని పోవాలి ఇప్పుడు. చూడు, మా అన్న డ్రాప్ చేస్తుండు నన్ను రైల్వే స్టేషన్లా. చెప్పు ఏమన్నా, హ్యాపీ జర్నీ అట్లా అక్కడ చెప్తావా? ఓకే. మా మమ్మీ కూడా వస్తా అంటుంది, చూద్దాం వస్తుందో రాలో. ఎందుకు రాను? దింపడానికి వస్తున్నారు. ఓకే, స్టార్ట్ అయిపోయినాం గాయస్. మా అన్న మా మమ్మీ వస్తున్నారు నన్ను డ్రాప్ చేయడానికి. దగ్గరుండి పంపించి వస్తారు. మా ట్రైన్ గాయస్. చెప్పు. ఏడికి వెళ్తున్నాం? పార్క్. మా కొత్త ఫ్రెండ్ ట్రైన్లో ఫ్రెండ్ అయింది. మా కొత్త తోలండి. లైక్ చేయండి. ఆఫ్టర్ 5 hours దిస్ ఇస్ మై హాలత్. వీళ్ళని చూపిస్తాం మా ఫ్రెండ్స్. అది యూట్యూబ్ బ్లాగర్ అసలే నమ్మొచ్చు. ఏ షార్ట్ తీసుకో పెడతావు పెట్టా చెప్పు. నో సారీ, కల్లా నక్షత్రాలు. చెప్పతేజు బిర్యానీ గాయస్. ఎట్లుంది బిర్యానీ? సూపర్. రాత్రి మధ్యాహ్నం కూడా ఇదే తిన్నాం, ఇప్పుడు రాత్రి కూడా ఇదే తింటాం. ఓకే, బదిలో ఉన్నాం గాయస్. తిరుపతిలో అడుగు పెట్టినాం మేము. గాయస్, నెక్స్ట్ డే మార్నింగ్ లుక్ ఎట్ ది రివర్స్ క్యామ్ పెట్టి చూపిస్తాం. గైస్, మా బ్రేక్ఫాస్ట్ జామ్ అండ్ ఇక్కడ తరాజిప్పి బ్రెడ్. స్పూన్ లేదు, ఏం లేదు. బ్రెడ్ కూడా సాహసమే వేసింది కొంచెం. అంటే ట్రైన్ అనుకున్నాం అయితే అనుకున్నాం, కానీ ఇప్పటికి 10 minutes అయింది, ఇంకా మూవ్ అవ్వట్లే. అక్కడ స్టాల్ కనిపిస్తుంది, అక్కడ స్టాల్లో తెచ్చింది. ఉరుకుట పోయి వచ్చింది. సో వీఆర్ హ్యావింగ్ అవర్ బ్రేక్ఫాస్ట్. ఇంకా కళ్ళు తెచ్చిపోయేలా ఉంది. వర్తట చెప్పలేదు. అంటే ఇంకోటి డ్రీమ్ విండో పక్కనే వస్తున్నాను. నిజంగా బాగుంది.
పిల్లల్ని వదులుతలేరు అసలు ట్రైన్లో వీళ్ళు. సో పిలాడీస్ ఆర్ రెడీ ఫర్ ది ట్రిప్. అయితే సో వీఆర్ గోయింగ్ నౌ. చూద్దాం ఎక్కడికి పోతున్నాము. అంకుల్ సే హాయ్. హాయ్ హాయ్. ఈ ఆటో అంకుల్ తీసుకొచ్చిండు అనమాట బస్ స్టాప్ నుండి మా రూమ్కి. అయితే ఇంకా ఆయన దగ్గర రిఫరెన్స్ ఓకే. అయితే అక్కడ నుండి అన్నీ చూపిస్తా 400 అని అన్నాడు. సో మనం సెల్ఫ్ వెళ్ళడం ఎందుకు, ఆటోలో సేఫ్గా వెళ్ళొచ్చు రావచ్చు అని చెప్పి రమ్మన్నాం. మేము రెడీ అయ్యేలోపు అంకుల్ వచ్చేసిండు. సో అట్లా తీసుకోవద్దండి. ఇప్పుడు ఏడాడికి తీసుకోవద్దాడో చూద్దాం. కీప్ వాచింగ్ గైస్. వీఆర్ అట్ డచ్ ప్యాలెస్. చూపిద్దాం ఒక నిమిషం. 15 రూపీస్ గైస్ టికెట్. అంటే చైర్ కూడా ఉంది ఎట్లా అని అక్కడ పోయి తీసుకొని వస్తుంది. ఈ లోపల అన్నీ ఉన్నాయి ఇప్పటిదాకా చూపించినాయి. ఇది బయట. దిస్ ఇస్ సో నైస్. వేర్ ఆర్ వి గోయింగ్ నౌ? Now go to Jewish town. Then Jewish. one perfume factory also there. Okay. Jewish quarter now. Okay. Okay, let's go. Let's go. ఇక్కడే ఆటో పార్కింగ్ చేయాలంట. సో ఇంకో ఈ ఆటోలో మేము ట్రావెల్ చేస్తున్నాం మొత్తం స్ట్రీట్. చూద్దాం స్ట్రీట్ ఎట్లుంటుందో ఏందో కథ. ఇంకా చెట్టు నా చెట్టు ఒకటేలాగా ఇట్లా అన్నీ అటు సైడ్ ఇటు సైడ్ షాపింగ్ ఉంటాయి. మిడిల్లో మనం నడుచుకుంటూ పోవాలి. షాపింగ్ చేస్తే చేసుకోవచ్చు. కొచ్చిలో ఫేమస్ అయినవన్నీ ఇవి ఉంటాయి అన్నమాట. ఫ్యాక్టరీ అంట ఇది అమ్మేటివి. సో హియర్ ఇస్ ది ఫ్యాక్టరీ. బిగ్గెస్ట్ పర్ఫ్యూమ్ బాటిల్ అంట. సరే హౌ మెనీ లీటర్స్? 3,600 లీటర్స్ ఉంటుంది అంత బాటిల్. Traditional method to make the perfume ones. ఓకే. In that we put flower petals, water, raw materials and boil. And the steam comes to here and settle down in this. గైస్ బేసికలీ ఏదన్నా కాస్ట్లీ పర్ఫ్యూమ్ కావాలంటే విల్ హ్యావ్ ఇయర్ ఫస్ట్ కాపీలో దొరుకుతాయంట, తీసుకోవచ్చు. చూద్దాం. అంగల్ షాపింగ్ చేస్తారు ఇక్కడ కొంటారేమో. సో ఇవన్నీ పర్ఫ్యూమ్స్. నైస్ స్మెల్ అయితే మంచిగానే ఉంది. చూద్దాం కొంటే కొనుక్కుందాం మనం కూడా ఒకటి. ఆర్ట్ ఓన్లీ ఆర్ట్ లవర్స్ కెన్ కనెక్ట్ టు ఇట్. చాలా బాగుంది. అంటే నేను కూడా ఆర్ట్ లవరే. సో అన్నమాట వస్తుంది. అవి ఇవి ఉన్నాయి స్ట్రీట్లో అట్లా బొమ్మలు అన్నీ కొనుక్కోవడానికి. ఫారినర్స్ కూడా మస్తు మంది ఉన్నారు గాయస్. మొత్తం ఇచ్చి పడేస్తారు. మంచి మంచి అమ్మాయిలు ఉన్నారు. చెక్క విగ్రహాలు అదే చెక్క విగ్రహాలు అంట. ఇంకో పెద్ద మనిషి చెప్తుంది. ఏంది అవి? చెక్క విగ్రహాలు. రాతితో చేసినాయి అంట. ఓరేషన్ మన తాతలు చేసిరంట. కళాకారులు చేసి మన ఇది జూ స్ట్రీట్లో ఇంకొక పెయింటింగ్ మ్యూజియం. చిన్నగానే ఉంది కానీ క్యూట్. చర్చ్ ఉంది. చర్చ్ బ్రిటిష్ కాలంలో ఉన్న క్లాక్ టవర్ అంట గైస్ ఇది. నాకు కూడా తెలియదు. నేను అందరికి ఫారినర్స్కి చెప్తుండే అట్లా నేను కూడా మీకు చెప్తున్నా. గైడ్ వేరే వాళ్ళకి చెప్తుంటే అది ఈయన వీడియో తీసిన నేను. అట్లుంటుంది మనతో. మనకు గైడ్ అవసరం లేదు. వినేసి చెప్పేస్తాం మొత్తం. ఆ పోలీస్ అంకుల్ మేము ఫోటోలు దిగుతుంటే అప్పనండి అట్లనే చూస్తుండు. ఎక్కువ దిగుతున్నట్టున్నాం. ఈ చెట్టు దొరికింది మాకు. ఈ చెట్టు
అండ్ సీటు ఇంకా ఫుల్ దిగుతానే. ఓకే ఫిట్ చెక్. ఇది ప్యాంటు చెప్పులు. తెలుగు ఇది టోన్ ట్యాప్, ఇది పాయింట్, ఇది టోన్ ట్యాప్. టోన్ ట్యాప్ రాదు, ఇంగ్లీష్ రాదు. గైస్ దట్ ఈస్ అబౌట్ జూయిష్ స్ట్రీట్ అంట. ఏమో వాళ్ళకనికే అవసరం లేదు నాకు, ఏదో ఒకటి అది అయిపోయింది. నెక్స్ట్ ఏడికి ఫిషింగ్ అంట గాయస్. చైనీస్ ఫిష్ నెట్. ఆటోలోకి ఎక్కేసినాం. అదంతా కానీ ఆటో ఇది బాగా పొద్దున్న నుంచి నువ్వు అది చెప్పాలా ఎట్లా? మా అమ్మాయి వస్తే తింటుంది. మేము చేసినాం బ్రెడ్ జామ్ తిన్నాం, చెత్త అంతా తిన్నాం, అన్నం తినలే, ఆకలి అయితే తినాలి. గైస్ వీఆర్ ఎట్ ఫోర్ట్ కొచ్చి బీచ్. ఇక్కడ ట్రెడిషనల్ ఫిషింగ్ ఉంటుందంట. వాటర్ మెట్రో, ఇంకోటి ఏంది అటు పోతే బీచ్ ఉంటుందంట. చూద్దాం ఇట్లుంది. అందరు నడుచుకుంటూ పోతారు. ఇది చైనీస్ ఫిషింగ్ నెట్ అంటారు. కేరళలో చాలా ఫేమస్ అన్నమాట. ఇది ట్రెడిషనల్ వే ఆఫ్ ఫిషింగ్ ఇన్ ఓల్డెన్ డేస్. ఇదంతా ఫోర్ట్ కొచ్చి. ఇది వాటర్ మెట్రో. వాటర్ మెట్రో ఎక్కుతున్నాం. ఇది కార్డ్ ఇచ్చిన 3 టికెట్స్కి ఎంతైనా 120 అండి టికెట్ తీసుకున్నాం. ఇక్కడ నడుచుకుంటూ పోతున్నాం. వాటర్ మెట్రో అంట. చూడాలి ఎట్లుంటుంది. ఫాస్ట్ అంటే వాటర్ మెట్రో అంటే లోపల ఎట్లా ఉంది, ఏసీ ఉంది, మంచిగా ఉంది. బయట వాటర్ కనిపిస్తుంది. బేసికల్లీ ఒక బోట్ అనమాట. బోట్లో పోతున్నాం. వాటర్ మెట్రో బాగుంది కానీ ఏం కనిపించలేదు. చీకటి అయిపోయింది బయట కనిపిస్తలేదు. అసలు బోట్లో పోతున్నట్టు కూడా అనిపిస్తుంది. మెట్రో పోతుంది మనం సేమ్ అట్లనే ఉంది. అందుకే దాన్ని వాటర్ మెట్రో అంటారు కానీ ఏం అనిపిస్తలేదు. ఓకే ఇదే వాటర్ మెట్రో. ఏం లేదు, ఒక దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గర పోతున్నాం. మళ్ళీ ఆడెక్కి మళ్ళీ ఇక్కడ Everything. We have to experience everything. Even little things makes us happy. నువ్వేమని చెప్తావు? నేను చెప్పాలనుకుంటున్నా. నాకు నచ్చలేదు. చిన్న చిన్న వాటిలోనే ఆనందం వెతుక్కోవాలి. ఇదే వాటర్ మెట్రో గైస్, ఎలక్ట్రిక్ది. రిటర్న్ అయిపోయినాం. సో ఇప్పుడు డిన్నర్ చేయాలి. డిన్నర్ చేసి రూమ్కి వెళ్ళి చిల్ కావాలి. డిన్నర్ చేయడానికి ఇట్లా పోతుంటే ఫ్యాన్సీగా అనిపించింది. సో డిన్నర్ టైం. టుడేస్ డిన్నర్ రైస్ తిందాం అనుకున్నాం. ఎట్లా చేసిర్రు? ఎట్లా ఎంజాయ్ చేసిర్రు? గట్టిగా మాట్లాడు. మీకు ఏది మంచిగా అనిపించింది? నీకు ఏది మంచిగా అనిపించింది? అన్నిటికన్నా మెట్రోలో వాటర్ మెట్రో. నీకు? స్ట్రీట్. నాకు స్ట్రీటే నచ్చింది. ఫొటోస్ మంచిగా వచ్చినాయి గాయస్. ఇప్పుడు మంచిగా యూనో ఆడుకుంటా, కార్డ్స్ కూడా ఆడతాం మేము. కార్డ్స్ ఆడుకుంటా వెనకాల పాటలు మాట్లాడుతున్నాను. పాటలు ఆపింది. స్పీకర్స్ ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు పెట్టుకొని ఎగురుతామంట. ఇప్పుడు చూద్దాం ఎట్లా ఏమవుతుందో తెలియదు. చేస్తే మాత్రం వీడియో పెడతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
watching. Please Bye. subscribe. Tanya like Tanya PJ. ఓకే ఆదరణ ఇలానే ఉండాలని కోరుకుంటున్నా.